ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పుత్తూరులోని నారాయణస్వామి ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు లిక్కర్ కేసుల లావాదేవీలపై విచారిస్తున్నారు. గతంలో విచారణకు రావాలని నారాయణస్వామికి సిట్ అధికారులు అనేకసార్లు నోటీసులు పంపారు. అయితే కారణాలు చెబుతూ విచారణకు నారాయణస్వామి గైర్హాజరయ్యారు. దీంతో నేరుగా సిట్ అధికారులు నారాయణస్వామి ఇంటికి వెళ్లారు. కాసేపట్లో నారాయణస్వామిని అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, మెయిన్ గా సిట్ అధికారులు ఏ అంశాలపై ప్రశ్నిస్తున్నారు, అదేవిధంగా అసలు ఈ కేసులో ఆయన పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? శంకరి, మొత్తం మీద నారాయణస్వామి మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణస్వామి ఇంటి ముందర మనం ఉన్నాం. ఇప్పటికే ఒక 4 అవర్స్గా సిట్టు బృందం నారాయణస్వామికి సంబంధించినటువంటి ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు చాలా టెక్నికల్గా కూడా చాలా అంశాలపైన విచారణ కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇంటి దగ్గర వాతావరణం కూడా. ఈ 2వ అంతస్తులో విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే సిట్టు బృందంతో పాటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, అలాగే విజిలెన్స్ కావచ్చు, అట్లా సపోర్టివ్ టీం అంతా కూడా సిట్టుకు సంబంధించినటువంటి టీం అంతా కూడా ఉంది. దాంతోపాటు కాసేపటి క్రితం సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది వెళ్ళారు. దాంతోపాటు ముగ్గురు విఆర్ఓలు కూడా కాసేపటి క్రితం వెళ్ళారు. ఆ విఆర్ఓలో 2 మహిళలు, ఒక పురుషుడు కూడా ఉన్నారు. మొత్తం విఆర్ఓలు ముగ్గురు కూడా వెళ్లడంతో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంటోంది. సైబర్ టీంకు సంబంధించినటువంటి టీం వెళ్ళడం అనేది ఎలాంటి అంశాలు అంటే సిట్టుకు సహాయంగా, అంటే సిట్టు బృందానికి సహాయంగా సైబర్ సంబంధించినటువంటి టీం కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళడం అంటే వాళ్ళు దీన్ని సీజ్ చేయబోతున్నారు, ఏ అంశాలను తీసుకోబోతున్నారు, సైబర్ టీం ఎందుకు వెళ్ళింది అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. విఆర్ఓలు ముగ్గురు వెళ్ళడంతో విఆర్ఓలు వెళ్ళడం అంటే అది దేనికి సంకేతం అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అరెస్ట్ చేస్తారా, ఏమవుతుంది అనేటువంటి వాతావరణం ఉంది. మొత్తంగా మరోవైపు కాసేపటి క్రితమే ఆమె ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాతావరణం, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి క్రితం కార్యకర్తల దగ్గరికి నారాయణస్వామి కుమార్తె వచ్చి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా సజావుగా జరుగుతోంది, వాళ్ళ యొక్క వర్క్ని వాళ్ళు చేస్తున్నారు, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పడం బట్టి చూస్తే ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదేమో అని అనిపిస్తుంది. అయితే ఆమె ఆ విధంగా మాట్లాడి వెళ్ళిన తర్వాత ముగ్గురు విఆర్ఓలు కావచ్చు, అలాగే ఇతర సిబ్బంది అంతా కూడా రావడం అనేది ఒక రకంగా టెన్షన్ గురవుతోంది. ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి సమాచారం సేకరించినట్టు, దానికి సంబంధించినటువంటి సీజర్ కూడా జరగబోతోందని తెలుస్తోంది. దీంతో ఒకసారిగా అంటే కీలకమైనటువంటి ఆధారాలు ఏమైనా లభించిందా అనేటువంటి అంశం ఉంది. ముఖ్యంగా గతంలో ఏ లిక్కర్ షాప్లో కూడా నగదుకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరిగాయి. ప్రతి దగ్గర కూడా ఇక్కడ ప్రతి షాపులో కూడా చిన్న చిన్న షాపుల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు కేవలం మద్యం షాపుల దగ్గర ప్రభుత్వం నడిపి మద్యం షాపులు ఇప్పుడైతే గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రైవేటు వ్యక్తులు మద్యం షాపులు నడుపుతున్నారు. అయితే వైసీపీ హయాంలో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అయినా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా టోటల్గా నగదు లావాదేవీలు జరిగింది. ఆ నగదు లావాదేవీలు జరగడం వల్ల పెద్ద ఎత్తున ఎలా నగదు పెద్ద స్కామ్ జరిగిందనే విషయాలు కూడా మనం చూస్తున్నాం. వరుసగా చాలా విషయాలు చర్చకు వస్తున్న విషయాలు కూడా. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక మంత్రిగా ఉన్నప్పుడు నారాయణస్వామికి తెలియక జరిగింది అంటే ఎవరు ఈ పాలసీ డెసిషన్స్లో ఎవరు ప్రముఖ పాత్ర వహించారు, అలాగే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అంతా నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఎవరెవరికి నగదు వెళ్ళింది, ఎలా అది ఎంతవరకు ప్రభుత్వానికి వచ్చింది, ఎంతవరకు ఇతర డిస్టిలరీకి వెళ్ళింది, లేదా ఎవరికి బయట వ్యక్తులకి ఎలా చేరింది, ఇట్లా మొత్తం ప్రతి అంశం పైన మొత్తం దాదాపు సిట్టు తన విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో నారాయణస్వామి ఒక మంత్రి
మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా ఒకసారి లీగల్గా అంటే కేసు కోర్టుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో కోర్టులో కూడా చాలా కీలకమైనటువంటి సాక్ష్యం అవుతుంది. ఈ నేపథ్యంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా. నారాయణ స్వామి గతంలో కూడా చాలాసార్లు తన నియోజకవర్గంలో కావచ్చు తను ఉండే చోట్ల అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉందని వాపోయేవాళ్ళు. ఈ నేపథ్యంలో మంత్రిగా కూడా ఆయనకి ఏమాత్రం స్వేచ్ఛ ఉండేది అనే ఒక ప్రశ్న, అంటే ఆయనకి సంబంధం లేకుండా కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఏమాత్రం సంబంధం లేకుండా జరిగిందా, లేదు ఏం జరిగింది అనేటువంటి ఒక అంశం. రెండో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇటీవల మీడియాకి కొంత లీకులు ఇచ్చి ఏదైతే ఇక్కడ జీడీ నెల్లూరు ఏదైతే ఆయన ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఇప్పుడు వాళ్ళ కుమార్తె ఉన్నారు. అయితే ఆమె కాకుండా వేరే వాళ్ళని ఇన్ఛార్జ్ పెట్టబోతున్నట్టు కూడా మీడియాకు లీకులు వచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది అంటే ఆ లీకులు రావడం వల్ల ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతోంది, ఈయనేమన్నా ఏం చేయబోతున్నారు, అసలు సిట్కి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు ఇవ్వబోతున్నారు, ఎంత కీలకమైన మలుపు అవుతుందా ఈరోజు జరిగేటువంటి సిట్ విచారణ అనేది ఒక అంశం. అయితే ఆయన విచారణకు రాకపోవడం వల్ల వాళ్ళ వాట్సాప్ ద్వారా ఆయనకు నోటీస్ ఇచ్చారు. అయితే వాట్సాప్ ద్వారా వచ్చిన నోటీస్కి ఆయన వాట్సాప్ ద్వారా తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడం, నిన్న వీడియో కాల్లో మాట్లాడడం, వీడియో కాల్ అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఇంకొక 1 అవర్ వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ దినేష్.